పాకిస్తానీ ముష్కరులు ముంబై మీద చేసిన దాడిని నిన్న జాతి మొత్తం మరోసారి గుర్తు చేసుకుంది. మీడియాలో, సోషల్ మీడియాలో బోలెడు జ్ఞాపకాల కథనాలు కనిపించాయి. కానీ ఈ సందర్భంగా ఓ గొప్ప మనిషిని, మరో తుచ్చుడిని కూడా ఓసారి గుర్తు చేసుకోవాల్సి ఉంది. ఆ గొప్ప మనిషి నిజమైన భారతరత్న టాటా. నవంబర్ 26, 2008 పాకిస్తానీ ముష్కరులు దేశ ఆర్థిక రాజధాని మీద విరుచుకుపడుతున్న వేళ ఆ 70 ఏళ్ల పెద్దాయన తనని నమ్మినా, తాను నమ్మకున్న ఓ సుందర స్వప్నం కకలావికలమైపోతున్న ఓ మొండివాడిలా ముంబై తాజ్ హోటల్ గోడల 3 రాత్రులు అక్కడే ఓ రోడ్ పేమెంట్ మీద ఒక వ్యాపారవేత్తగా కాదు, ఒక కోటీశ్వరుడిలా కాదు, ఒక సాటి మనిషిగా, ఒక నాయకునిగా అక్కడి నుంచి కదలని క్షణం లక్షణం. అందుకే తను ట్రూ భారత్ రతన్. తనను నమ్ముకున్న వాళ్ళు కష్టాలలో ఉన్నప్పుడు ముందు నిలబడి ధైర్యాన్ని నింపేవాడు నిజమైన నాయకుడు, ట్రూ లీడర్. ఒకవైపు దుమ్ముధూళి, ఇంకోవైపు తుపాకుల మోత, చుట్టూ పొగలు. దాదాపు 3 రాత్రులు ఎన్ఎస్జీ కమాండోలు హోటల్ తాజ్ ని మొత్తం తమ ఆధీనంలోకి తీసుకునే వరకు అక్కడే ఉన్నాడు. తర్వాత ఒక్క చిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా లేదు. పెద్ద పెద్ద కార్పొరేట్ స్టేట్మెంట్లు కూడా లేవు. సీదా క్షతగాత్రుల దగ్గరికి లేదా చనిపోయిన కుటుంబాల దగ్గరికి వెళ్లాడు. టాటా గ్రూప్ నుంచి చేతనైన సహాయం అందించాడు. ఇంకా కొన్ని కుటుంబాలకి ఇంకా అందుతూనే ఉంది. బాధిత వివరాలను తమ టీం చేత తెప్పించుకుని ప్రభుత్వం కన్నా ఎక్కువ అండగా నిలబడ్డాడు. అంతటి విలువలు, విశ్వసనీయతతో టాటా గ్రూప్ నడిపించిన గ్రేట్ రతన్ టాటా నేడు అదే గ్రూప్ టాటా ట్రస్ట్ నియామకం విషయంలో పడుతున్న గొడవలు చూస్తే పాపం పెద్దాయన మనసు ఎంత కలుక్కుమంటుందో. 1-2 చిల్లర క్యారెక్టర్ల గురించి కూడా చెప్పుకోవాలి కదా. పూర్తి కాంట్రాస్ట్. హోంమంత్రి శివరాజ్ పాటిల్ ఒకవైపు జాతి మొత్తం రగిలిపోతుంటే తాను మాత్రం పబ్లిక్ అపిరియన్స్ల కోసం పదే తన బట్టలు మార్చుకున్నాడు. నీరో ఆఫ్ ఇండియా 300 మంది ఎన్ఎస్జీ కమాండర్లను తీసుకెళ్లాల్సిన ప్రత్యేక విమానం ఈయన రాక కోసం చాలాసేపు ఎయిర్పోర్ట్ లో నిరీక్షిస్తూ ఉండిపోయింది. ఇదే కాదు, ఏ ఉగ్రదాడి విషయమైనా నిర్లిప్తత, నిర్లక్ష్యం ఈ దేశం చూసిన అత్యంత బేకార్ హోంమంత్రి దేశం మొత్తం చీత్కరించేసరికి యూపీఏ తనతో రాజీనామా చేయించింది. దాడుల వల్లనే హోంమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చినా తన ఆత్మకథలో ఈ దాడుల గురించి ప్రస్తావించకపోవడం కూడా విమర్శలకు దారితీసింది. మరొకడు వాటికి తోడుగా ఇంకొకరు పాకిస్తానీ ఉగ్రవాదుల దాడి ముగిసిన తర్వాత రోజు నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్రావు దేశ్ముఖ్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, విలాస్రావు దేశ్ముఖ్ కుమారుడు నటుడు రితేష్ దేశ్ముఖ్ తో కలిసి తాజ్ హోటల్ ను సందర్శించారు. తెల్లారులేస్తే ఆర్జీబీ అనే దుర్తుడు బోలెడు నీతులు చెబుతాడు. ఈ దాడి తర్వాత భావోద్వేగ వాతావరణం నెలకొని ఉన్నప్పుడు ముఖ్యమంత్రి తన అధికారంతో సినిమా దర్శకుడిని, తన కుమారుడిని వెంట పెట్టుకుని హోటల్ ని సందర్శించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇది టెర్రర్ టూరిజంలా ఉందని ప్రజలు, రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ్ గోపాల్ వర్మ ఈ దాడి గురించి సినిమా తీయడానికి లొకేషన్ పరిశీలన రెక్కీ కోసమే వచ్చాడు. సీఎం కొడుక్కి స్నేహితుడు కదా, తనతో పాటు వచ్చాడు. అత్యాచారానికి గురైన ఆ హోటల్ కు వర్మను తీసుకురావడంలో తప్పేమీ లేదని దేశ్ముఖ్ సమర్థించుకున్నాడు. ఎంత తోలుమందం క్యారెక్టర్ తెలిసింది కదా. కానీ ఈ సంఘటన తర్వాత దేశ్ముఖ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.